ఎన్ని రకాలుగా దగా చేస్తున్నాడు, ఎన్ని రకాలుగా మోసమాటలు చెప్తున్నారు. ఈ రోజు వాళ్ళ పచ్చ మీడియాలో ఎంత దుర్మార్గమైన రాతలు రాయిస్తూ విషం కప్పుతున్నారు. జగనన్న మంచి పనులు చూస్తుంటే ఓర్చుకోలేక ఈ రోజు చంద్రబాబు నాయుడు అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఈ రోజు మన ప్రజల్ని, మన బీసీలని, మన ఎస్సీలని, మన మహిళా మతల్ని మోసం చేసింది చాలదని చెప్పి మరొకసారి మోసం చేయాలి, ఏదో విధంగా ఓట్లు వేయించుకోవాలని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలకంతా కూడా మనం తెరదింపాలా. ఖచ్చితంగా మన కోసం పాటుపడుతున్నా, మన కోసం పనిచేస్తున్నా, పేదరికం పోగొడుతున్నటువంటి, పేదల పక్షాలు పోరాడుతున్నటువంటి మన అక్క చెల్లెలకి, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా రేపు రాబోయే 2024 ఎన్నికల్లో జగనన్న పక్షాన్ని మనం అందరూ నిలబడితేనే రేపు మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటారు, మన అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటారు, మన రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటారు, అన్ని కులాలు మతాలు కూడా సంతోషంగా ఉంటాయి. ఈ విషయాలు మీరందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడు, ఏ విధంగా మన కులాన్ని దగా చేశాడు, ఎస్సీలను మీ తోలు తీస్తా, మీ తాట తీస్తా, మీ అంత చూస్తా అని చెప్పి మన బీసీలు బెదిరించాడు చంద్రబాబు నాయుడు. మరి ఎస్సీలు ఎవరైనా పుట్టాలని అనుకుంటారని మాట్లాడారు. మహిళల్ని మరి కోడలే కొడుకుని అంటారంటే అక్క వద్దంటుందని చెప్పి మహిళల పుట్టుగా అవమానించాడు చంద్రబాబు నాయుడు. మరి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణాలు చెల్లిస్తారని చెప్పి ఓట్లు వేసుకొని గద్దెలు కూర్చొని వాళ్ళు నట్టేట మోసం చేసి ముంచినాడు చంద్రబాబు నాయుడు. మరి మన జగనన్న ఈ రోజు ఆసరా ద్వారా అక్క చెల్లెమ్మలందరూ కూడా 25,000 కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న. చంద్రబాబు నాయుడికి జగనన్నకు ఉన్నటువంటి తేడా నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంది. ఈ తేడాని మనం అందరం గుర్తించాలి, గమనిస్తేనే మరి మన పిల్లల భవిష్యత్తు కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా అభివృద్ధిలో వెళ్తుంది. ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పి మనల్ని బెదిరించి, మనల్ని మోసం చేసి, మనల్ని అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన వంద పారుతున్న పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా రాబోయే 2024లో మనందరం బుద్ధి చెప్పాల్సిందే. మన జగనన్నని కాపాడుకోవాలి. మరి అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో మరి చేనేతలు కూడా అత్యధికంగా ఉన్నారు. మరి చేనేతలకు కూడా జగనన్న ఎవరు చేయనంతగా ఈ రోజు నేస్తం ద్వారా 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆ కుటుంబాలకు ఇస్తూ మరి 4 కార్పొరేషన్లు కూడా చేనేతలకు ఇవ్వడం జరిగింది. 2 ఎమ్మెల్సీలు, అందులో ఒక చేనేత మహిళగా నాకు ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఇచ్చారంటే మరి జగనన్న బీసీల పట్ల ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడు, ఏ విధంగా బీసీలన్నీ పైకి తీసుకెళ్తున్నాడు అనేది మన వర్గాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. చేనేతలు కూడా మరి ఎవరు చేయనంతగా కూడా ఈ 4.5 సంవత్సర కాలంలోనే మన ముఖ్యమంత్రి గారు 4,500 కోట్ల రూపాయలు మన చేనేతల కోసమే ఖర్చు పెట్టారు. నవరత్నాల్లో కానివ్వండి, మరి నేస్తం ద్వారా కానివ్వండి, ఈరోజు చేనేతలు కూడా మరి చాలా బాగా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఇంకా ఏ సమస్యలున్నా ఆ సమస్య పరిష్కారాన్ని దిశగా పనిచేసే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ మరి వెంకటగిరి నియోజకవర్గంలో కూడా మన రామ్ కుమార్ రెడ్డి అన్నని మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ ఇంటి మనిషిగా భావించి అన్నను ఆశీర్వదించి మరి మన గురుమూర్తి గారిని కూడా ఎంపీగా కూడా మీరందరూ సోదరుని కూడా ఆశీర్వదించి మరి మీరందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కృషి చేసి జగనన్న గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రామ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.